భవిష్యత్తులో మంచి రిటర్న్లు వస్తాయని చాలా మంది రియల్టీ రంగంలో పెట్టుబడులు పెడతారు. ఇల్లు, ప్లాట్ లాంటివి కొని కొన్నేళ్ల తర్వాత పిల్లల వివాహం, విద్య, ఆరోగ్యం లేదా వైద్య ఖర్చుల కోసం విక్రయిద్దాం అనుకుంటారు. అయితే అప్పటికి ఇల్లు పాతదైపోతుంది. అయినప్పటికీ మంచి రేటు రావాలనుకుంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికంటే ముందు ఇంటిని కొత్తగా కనిపించేలా చేయాలి. ఇది ఇల్లు అమ్మే ప్రాసెస్ ను ఈజీగా మార్చడం సహా అనుకున్న రేట్ వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా ఇంటిలోని పాత వస్తువులను, అనవసర ఫర్నిచర్ ను తొలగించి క్లీన్ గా ఉంచాలి. ఇంటిని అందంగా మార్చడం కోసం ప్రస్తుతం ఆన్లైన్ లో క్లీనింగ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే వాటిని వినియోగించుకోవచ్చు. ఇల్లు అమ్మే ముందు కొత్తగా పెయింటింగ్ వేయించడం ద్వారా ఇల్లు మరింత అందంగా కనబడుతుంది. ఇంటి మెయిన్ డోర్ ఆకర్షణీయంగా ఉండాలి. పర్యావరణ అనుకూలంగా ఉండే సోలార్ ప్యానెల్స్ ను అమర్చడానికి ప్రయత్నించండి. సాధారణ విద్యుత్ కంటే సోలార్ విద్యుత్తు చౌకగా ఉంటుంది. ఇది కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. వీటితో పాటు ఇంటీరియర్ కూడా బాగా ఉండేటట్లు చూడండి. ముఖ్యంగా ఎల్ఈడి లైట్లు వంటి ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయండి. ఇవి చూడడానికి అందంగా ఉండడమే కాకుండా విద్యుత్ ఖర్చులను ఆదా చేస్తాయి. పాత సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో కొత్తవి, మోడర్న్ గా ఉండేవి ఏర్పాటు చేయించడం బెటర్. అరిగిపోయినా లేదా పాత ఫ్లోరింగ్ మీ ఇంటి విలువను బాగా తగ్గిస్తుంది. అందుకే రీసేల్ చేసే ముందు ఇంటి ఫ్లోరింగ్ ను కొత్తగా చేయడం మంచిది. పాత ఫ్లోరింగ్ ను హై క్వాలిటీ లామినేషన్ ఫ్లోరింగ్ తో భర్తీ చేయించాలి. ముఖ్యంగా కిచెన్, బాత్రూంలను రిపేర్ చేయించాలి. ఫిట్టింగ్లు, పాత క్యాబినెట్లు, స్టెయిన్డ్ టైల్స్ ను మార్చేస్తే ఇంటికి కొత్త లుక్ వస్తుంది. ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే గ్రీనరీ కోసం మొక్కలు పెంచాలి. ఇది కొనుగోలుదారులను ఆకర్షించి ఇంటి విలువలను పెంచుతాయి. కొనుగోలుదారులు ముఖ్యంగా ఆలోచించే వాటిల్లో సెక్యూరిటీ ఒకటి. అందుకే సీసీటీవీ కెమెరాలు, మెయిన్ డోర్ వద్ద బయోమెట్రిక్ స్మార్ట్ లాక్, అలారం సిస్టమ్ లాంటివి ఏర్పాటు చేయించాలి. వీటితో మీ ఇంటి విలువ నిస్సందేహంగా పెరుగుతుందనేది నిపుణుల మాట. వీటన్నింటితో పాటు ఇంటిని రీసేల్ చేసినప్పుడు సరైన రేటును నిర్ణయించడం కూడా చాలా కీలకం. మీరు మార్కెట్కు అనుకూలమైన రేటును అడిగితే ఇల్లు వేగంగా అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. ఇందుకోసం స్థిరాస్తి ఏజెంట్లు, హౌసింగ్ బ్రోకర్లు స్థానికంగా వాకబు చేస్తే ఇంటి ధరలు తెలుస్తాయి. దాన్ని బట్టి మీ ఇంటి ధరను నిర్ణయించుకోవచ్చు.